హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మరి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను అండి. బాలాజీ అమైన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాలాజీ అమైన్స్ లిమిటెడ్ స్పెషాలిటీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిథైలమైన్స్, ఎథైలమైన్స్ డెరివేటివ్స్ ఆఫ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫార్మా excipients. These have been the main products. It also have facilities for the manufacturing of derivatives, which are downstream products for various pharma pesticide industries. Apart from user-specific requirements, it is one of the largest manufacturers of aliphatic amines in India. ఈ కంపెనీ వచ్చేసి మెయిన్గా స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఉన్న కంపెనీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 10,153 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 3,137 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ గమనించినట్లయితే 30 ఉందండి. బుక్ వాల్యూ వచ్చేసి 325 ఉంది. అదేవిధంగా ఆర్ఓసి వచ్చేసి 35.5 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 30.6% ఉంది. అదేవిధంగా కంపెనీలో మనం డెట్ ఈక్విటీ గమనించినట్లయితే చాలా తక్కువగా ఉందండి. ప్లస్ పర్సెంటేజ్ కూడా ఏం లేదండి. ఓకేనా, ప్లస్ పర్సెంట్ జీరోగా ఉంది. ఓకేనా, సో డెట్ తక్కువగా ఉంది, ప్లస్ పర్సెంటేజ్ కూడా లేదు. సో కంపెనీలో ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ కంపెనీ అండి, రిస్క్ తక్కువగా ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా, అదేవిధంగా కంపెనీ యొక్క రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 15% రిటర్న్స్ జనరేట్ చేసిందండి. లాస్ట్ 3 months వచ్చేసి -8% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. కానీ లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 230% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ని పర్టికులర్గా మీకు చూస్ చేసి ఇవ్వడానికి గల కారణము ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి. అదేవిధంగా డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ గమనించండి, సేల్స్ చూడండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపెనీ యొక్క సేల్స్ పెరగడం జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చూడండి, సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరగాల్సి ఉంటుందండి కంపల్సరీ. ఏ కంపెనీలో అయినా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరగాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ కంపెనీలో మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ గమనించినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రిమెంట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తుంది మీకు. ఓకేనా, అది గమనించాల్సిన విషయం. అదేవిధంగా మీరు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా గ్రోత్ ఉందా లేదా అనేది కూడా గమనించాల్సి ఉంటుందండి. ఈ స్టాక్లో మీరు వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెన్సీగా మీకు కనిపిస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ మీరు అబ్జర్వ్ చేయండి, నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే సేల్స్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా లేవా అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, సేల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే మీరు చూడండి, లాస్ట్ 3 years కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ చూడండి, మీరు చూసారా, ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటుంది. లాస్ట్ 3 years మీరు కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, కన్సిస్టెన్సీ గ్రోత్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈపీఎస్ గ్రోత్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈపీఎస్ పెరుగుతుందా లేదా, ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుందా లేదా? ఎస్, అబ్సల్యూట్లీ ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా, కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. ఓకేనా, స్మాల్ క్యాప్ కంపెనీ అండి. బ్యాలెన్స్ షీట్ కనుక గమనించినట్లయితే రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతుండాలండి. చూడండి, కంపెనీకి రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి అంటే ఇంక్రిమెంట్ చేసుకోవాలంటే రిజల్ట్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడం జరుగుతుంది. చూడండి, బారోయింగ్స్ తగ్గించుకొని రిజర్వ్స్ పెంచుకున్నట్టయితే మంచి కంపెనీ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు వచ్చేసి క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేయండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగిందండి. మీరు చూడండి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక ఇందులో వచ్చేసి గమనించినట్లయితే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు చూడండి, ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ పెంచుకున్నారు 53.70. ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ చూడండి, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ పెంచుకోవడం జరుగుతుంది 4%.
డిఐఎస్ యొక్క హోల్డింగ్ చూడండి, డిఐఎస్ యొక్క హోల్డింగ్ కూడా పెంచుకోవడం జరిగింది 0.48. పబ్లిక్ దగ్గర ఉన్న హోల్డింగ్ వచ్చేసి 41.82 ఉందండి. అదేవిధంగా స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మనం గమనించినట్లయితే గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి హెవీలీ ఫాలింగ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్లీ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ నుంచి మీకు వచ్చేసి చూడండి సపోర్ట్ తీసుకొని స్టాక్ యొక్క ప్రైస్ ఈరోజు 5% అబోవ్ క్లోజ్ అవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేశారా? సో స్టాక్ యొక్క ప్రైస్ని మనం ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని అజ్యూమ్ చేయగలమంటే, అంతేకాని ఖచ్చితంగా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అని మాత్రం మనం చెప్పలేమండి. ఓన్లీ గెస్ మాత్రమే చేయగలం. అట్లయితే ఇప్పుడు చూడండి, ఈరోజు మనం గమనించినట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ 5% అప్ సైడ్ ర్యాలీ అవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేయండి, అంటే ఎక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ అవ్వడం జరిగింది, ప్రీవియస్లీ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు అంటే మీరు చూడండి గత కొన్ని రోజుల నుంచి మీరు స్టాక్ యొక్క ప్రైస్ని గమనించినట్లయితే హెవీలీ ఫాలో అవుతుంది. చూసారా? హెవీలీ ఫాలో అవుతూ వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. ప్రీవియస్లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళినప్పుడు అది తిరిగి రివర్స్లో వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. అది మనం గమనించాల్సి ఉంటుంది. సో ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ నుంచి రివర్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 5% అబోవ్ స్టాక్ యొక్క ప్రైస్ అప్ సైడ్ క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండి. మీరు వచ్చేసి మీరు డైలీ చార్ట్లో మీరు చూస్తున్నటువంటి ఇది షార్ట్ టర్మ్లో మీకు వచ్చేసి హెవీలీ ఫాలింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ మీరు వీక్లీ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఎంత స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఉందో. హైయర్ హైస్ హైయర్ లోస్, హైయర్ హైస్ హైయర్ లోస్, ఏ విధంగా స్టాక్ యొక్క ప్రైస్ కన్సిస్టెన్సీగా పైకి వెళ్ళడం జరిగింది అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు చూడండి గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు ఈ జోన్లో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసారా? స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇన్ కేస్ వీక్లీ చార్ట్ మీకు డౌన్ సైడ్ చూస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టాక్ని పిక్ చేసి నేను అనాలిసిస్ చేసి చెప్పేవాడిని కాదు. సో ట్రెండ్ స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని నేను పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్ యొక్క ఫోర్కాస్టింగ్ కనుక గమనించినట్లయితే అంటే అనలిస్టులు వచ్చేసి చూడండి 75% బై చేయవచ్చు అని వాళ్ళ ఒపీనియన్ని తెలియజేయడం జరిగిందండి. ఓకేనా? అదేవిధంగా కంపెనీ యొక్క మీరు చూడండి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేయండి. రెవెన్యూ చూడండి, ప్రాఫిట్ చూడండి. చూసారా కన్సిస్టెన్సీగా ఎలా పెరుగుతుందో అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా స్టాక్ యొక్క ఫోర్కాస్ట్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ ప్రెసెంట్లీ మీకు ఎక్కడ ట్రేడ్ అవుతుందండి 3136 దగ్గర ట్రేడ్ అవుతుంది. నవంబర్ 2022 వరకు ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ 87.29% అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా మీరు మీడియం లెవెల్లో చూసుకున్న 5803 వరకు అంటే 85% అప్ సైడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోయర్ సైడ్ చూసుకున్నట్లయితే 4369 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 40% డౌన్ సైడ్. అంటే మీరు చూడండి మీరు ఎటు చూసుకున్న ఆల్మోస్ట్ మీరు ఈ ప్రెజెంట్లీ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ కంటే అన్నీ మీకు అప్ సైడే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. హైయర్ సైడ్ 90%, మీడియం సైడ్ 85%, డౌన్ సైడ్ 39%. మీరు డౌన్ సైడ్ తీసుకున్న స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ ప్రెజెంట్లీ ట్రేడ్ అవుతున్న స్టాక్ యొక్క ప్రైస్ కంటే 1200 అప్ సైడే ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అన్ని మ్యాక్సిమం అన్నీ మీకు పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడ మీకు లోయర్ సైడ్ కానీ హైయర్ సైడ్ కానీ మీడియం సైడ్ కానీ మీకు నెగిటివిటీ అనేది ఈ కంపెనీలో లేదండి. ఓకేనా? మన యొక్క ఛానల్లో ఏ స్టాక్ ప్రొవైడ్ చేసినా మ్యాక్సిమం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫండమెంటల్లీ వీక్గా ఉన్న స్టాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేయను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంతవరకు ఎవరైనా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని పొందడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
అలాగే మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.